హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసి ఓటర్ ఐడికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మీకు చెప్పబోతున్నాను అనమాట. సో ఓటర్ ఐడి కార్డులో మన డీటెయిల్స్ ఎలా మార్చుకోవాలి, అలాగే కొత్తగా ఎలా రిజిస్టర్ అవ్వాలి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే తెలుసుకుందామండి. ఎందుకంటే మనకు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి చాలా మందికి అయితే ఓటర్ ఐడి అయితే చాలా అవసరం అనమాట. అలాగే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అనమాట, ఇంకా టైం ఉందా లేదా ఎలక్షన్ మూమెంట్ కాబట్టి. ఆ విషయాలన్నీ ఈ వీడియోలో అయితే నేనైతే మీకైతే చెప్పబోతున్నాను. అందుకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనమైతే ఈ యొక్క ఓటర్ ఐడిని డీటెయిల్స్ కానీ నేమ్ కానీ చేంజ్ చేసుకోవాలంటే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సైట్లోకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మనకైతే సైట్ అయితే ఇలా అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఈ సైట్ వచ్చేసి మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ వీడియో కింద. అక్కడ నుంచి మీరైతే యాక్సెస్ అయితే చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే సైట్ ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీరైతే సైన్ అప్ అని అకౌంట్ అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క అకౌంట్ అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా మీ మొబైల్ నెంబర్ కానీ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సైన్ అప్ అయ్యి ఇక్కడ మీరు సైన్ అప్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సైన్ అప్ అయిన వెంటనే మీకైతే ఇలా ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్ఫేస్లో మీరైతే చూస్తున్నారు కదా, న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్టోర్స్ ఫుల్ ఫామ్ 6 అని 18 years అబోవ్ ఏజ్ అయితే ఉండాల్సిన అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ. అలాగే న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ ఓవర్సీస్ ఎన్ఆర్ఐ ఎలక్టోర్స్, ఆబ్జెక్షన్ ఫర్ ప్రపోజల్ ఇంక్లూజివ్ డిలీషన్ ఆఫ్ నేమ్ ఇన్ ఎగ్జిస్టింగ్ రోల్స్, అలాగే షిఫ్ట్ ఆఫ్ రెసిడెన్స్ కరెక్షన్ ఎంటైర్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ రోల్స్ అండ్ ప్లేస్మెంట్. ఇక్కడ మనం ఆధార్లో ఉన్నట్టుగా మనమైతే ఇక్కడ కరెక్షన్ చేస్తున్నట్టు కూడా ఇక్కడ మనకైతే ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఆధార్ కలెక్షన్ అనేసి. మనం ఏంటంటే ఇప్పటికైనా అప్లై చేసినట్లయితే మనకైతే తొందరగా రావడానికి అయితే పాసిబిలిటీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మన కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలన్నా నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటివి ఉన్నా ఇలాంటి టైంలో చేసుకున్నట్లయితే మనకు ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి మనకు త్వరగా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం నేమ్ కానీ ఏమైనా కరెక్షన్ చేయాల్సింటే ఫుల్ ఫామ్ 8 అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదే మనకు న్యూగా రిజిస్టర్ చేయాలంటే ఫుల్ ఫామ్ 6. ఇక్కడైతే ఈ ఫామ్ అయితే తీసుకున్నట్లయితే మనం అయితే కొత్తగా మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి కొత్త కార్డు అయితే కొత్తగా మనం అప్లై అయితే చేసుకోవచ్చు. అలా కాకుండా ఆల్రెడీ ఉన్నదానికే మనం కరెక్షన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫామ్ 8 అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫామ్ 8 కింద మీరైతే సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇలాంటి పాపప్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెల్ఫ్ ఆధార్ అనేసి 2 ఆప్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరైతే ఎవరిదైతే ఓటర్ ఐడి కరెక్షన్ చేయాలనుకున్నారో వాళ్ళ యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేసి మీరైతే సబ్మిట్ అని ఇవ్వగానే వాళ్ళ యొక్క నేము, ఈ యొక్క పేరు చూస్తున్నారు కదా, ఇలా రావడం అయితే జరుగుతుంది. నేము, సీరియల్ నెంబరు, పార్ట్ నెంబరు ఎలా అని మనకైతే డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇలా డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఓకే చేసుకున్నట్లయితే మీకు ఇలాంటి ఒక 4 ఆప్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, కరెక్షన్ ఆఫ్ ఎంటైర్ ఎగ్జిస్టింగ్ ఎన్రోల్, ఇష్యూ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్, రిక్వెస్ట్ ఫర్ మేక్ పర్సన్ ఆఫ్ డిజేబుల్డ్ అని ఉంటుంది. ఇక్కడ ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్ అంటే మనకైతే కొత్త కార్డు అయితే పంపించడం అయితే జరుగుతుంది. కార్డు మనం పోయినా లేనట్లయితే మనకైతే ఈ యొక్క ఆప్షన్ ఎంచుకొని మనం ఓకే చేసినట్లయితే మనకైతే కొత్త కార్డు అయితే ఫ్రీగా అయితే పొందవచ్చు. అలా కాకుండా మనమైతే కరెక్షన్ ఆఫ్ ఎంటైర్ ఎగ్జిస్టింగ్ ఎన్రోల్ ఎలక్టోరల్ అని ఇచ్చినట్లయితే మనకైతే మేము అలాంటివన్నీ కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓకే చేసుకున్నట్లయితే మనకైతే పేజ్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకైతే సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అసెంబ్లీ ఉంది కదా, ఇక్కడ మీ యొక్క
డిస్టిక్, స్టేటు, ఈ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అన్ని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క మీ యొక్క డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి ఉంటే మీరైతే ఇక్కడ ఇచ్చినట్లయితే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆధార్, ప్లీజ్ టిక్ ఆధార్తో మనం ఆధార్ లింక్ చేయాల్సి ఉంటే ఇక్కడైతే క్లిక్ చేసి ఆధార్ని మనమైతే లింక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్, సెల్ఫ్ ఒకటి, అలాగే ఈమెయిల్ ఐడి. ఇక్కడ సెల్ఫ్ అనేది ఒకటి టిక్ చేసుకోవాలి. అలాగే ఫాదర్స్ మొబైల్, రిలేటివ్స్ కూడా మనమైతే ఇక్కడ 2 ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే సెల్ఫ్, ఫాదర్, ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఇచ్చి కూడా మనం అయితే రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే సబ్మిట్ అప్లికేషన్ ఫర్ ద టిక్ అని ఉంది. ఇది అయితే మనం అయితే ఆల్రెడీ ఇంతకుముందే చేసాం. దీన్ని ఇంతకుముందు చూసారు కదా, ఈ 4 ఆప్షన్స్ మనకు స్టార్టింగ్లో రావడం అయితే జరిగింది. దీని అయితే చేసింది. నెక్స్ట్ అప్లికేషన్ కరెక్షన్ ఫర్ ఎగ్జిస్టింగ్ రూల్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏం కరెక్షన్ చేయాలనుకుంటున్నారో ఇక్కడైతే టిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నేమ్ కానీ, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్ టైపు, రిలేటివ్ నేమ్స్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఫోటో చూస్తున్నారు కదా. వీటిలో మీకు ఏది చేంజ్ చేయాలనుకుంటున్నారో వాటిని అయితే మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసి మీరైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు నేమ్ కానీ నేమ్ ఇచ్చినట్లయితే చూస్తున్నారు కదా, ఫస్ట్ నేమ్, సర్ నేమ్ ఎంటర్ చేసి అలాగే డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆర్డర్ ఎలక్ట్రిసిటీ బిల్లు, ఆధార్ కార్డు, కరెంట్ పాస్బుక్, ఇండియన్ పాస్పోర్ట్, ఇలా డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, ఇట్లా మార్క్ లిస్టు, ఇది ఏమన్నా కూడా మీరైతే ఏదన్నా ఒకటి ఇచ్చి మీరైతే ఆ ఫైల్ అనేది అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే జెండర్, వీటిని కూడా చూస్తున్నట్టయితే ఇక్కడ జెండర్ ఇచ్చి మీరైతే ఇది ఆధార్ కార్డు ఇవి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరైతే ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడైతే మీరు 3 డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. నేమ్కి, ఆధార్ కార్డుకి, వీటికి మీరు ఏది కావాలో అయితే మార్చుకోవచ్చు. 3 కూడా అవసరం లేదు. చూస్తున్నారు, డేట్ ఆఫ్ బర్త్ ఒకటి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు మీకు ఏది కావాలో అది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్, అడ్రస్, ఫోటో కూడా మీరు అయితే చూసి అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మీరైతే అప్లోడ్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ప్లేస్ ఇచ్చి నెక్స్ట్ నొక్కి మీకు కోడ్ ఎంటర్ చేసినట్లయితే మీకు క్యాప్చర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టినట్లయితే మీకు ఒక అక్నాలజ్మెంట్ అయితే ఫామ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అక్నాలజ్మెంట్ మీరు ఏం చేంజ్ చేస్తారనేది మీకు ఒక అక్నాలజ్మెంట్ ఫామ్లో అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. ఇలా మీరైతే మీ యొక్క నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమన్నా మీరైతే కరెక్షన్ అయితే ఓటర్ ఐడి కార్డులో అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మీకైతే ఇప్పుడు చేసుకున్నట్లయితే మీకైతే వెంటనే అప్రూవల్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.